నమస్కారం. ఏపీ జర్నలిజానికి స్వాగతం. ఇంటర్ బోర్డు వాళ్ళు సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. అంటే ప్రతిపాదనలు చేశారు. అవి ఈ నెల 26లోగా ఆ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల ముందు పెట్టి వారి సూచనలు సలహాలు ఇవ్వాలని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యా విధానంలో సంస్కరణలు అవసరమా అంటే సంస్కరణలు అవసరం లేదు. అది ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంశం ఒకటి ఉంది ఇక్కడ. సాధారణంగా చూడండి, ఇప్పుడు అంటే నేను ప్రభుత్వ కళాశాల గురించి మాట్లాడటం లేదు, ప్రైవేట్ కళాశాల గురించే మాట్లాడుతున్నాను. సో ఈ విద్యారంగానికి సంబంధించి ఉన్న అనుభవంతో, పరిశీలనతో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు కూడా కాస్త గమనిస్తే పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది. సాధారణంగా కళాశాలకు కావాల్సిన ఏంటి? విద్యార్థులు చెల్లించే ఫీజులు, అందులో పనిచేసే అధ్యాపకులకు కావాల్సింది ఏమిటి? నెల నెల జీతం. ఇంకా విద్యార్థులకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వం వారిచ్చే సర్టిఫికేట్. ఇంకా తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటి? విద్యార్థులకు వచ్చేటువంటి మార్కులు. సో ఈ కాన్సెప్ట్ ఉన్నంత వరకు కూడా ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా ఎలాంటి ఫలితము లేదు. ఇప్పుడు విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారు? కళాశాల యాజమాన్యం వాళ్ళు ర్యాంకుల కోసం తీసుకొస్తున్నారు, తల్లిదండ్రులేమో మార్కుల కోసం తీసుకుని వస్తున్నారు. సో మధ్యలో విద్యార్థుల ఆలోచన ఏంటి? నాకు సర్టిఫికేట్ వస్తే చాలు. సో ఇటు కళాశాల యాజమాన్యంకి, ఇటు తల్లిదండ్రులకి మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ముందు ఆ ఒత్తిడి అక్కడ ఉందే తప్ప వ్యవస్థలో లోపం లేదు, సిలబస్లో ఏ లోపము లేదు. ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా అటు కళాశాలల యాజమాన్యాల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల ఆలోచనలో కావచ్చు, విద్యార్థుల దృష్టిలో కావచ్చు, సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే, వాళ్ళ ఆలోచన ధోరణి మార్చకపోతే ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం మాత్రము శూన్యము. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం అనేది ఉంది. సాధారణంగా 9 నెలల వరకు సిలబస్, అంటే జూన్ 1వ తేదీన కళాశాలలు ప్రారంభం అవుతాయి, మార్చి 1న పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ర్యాంకుల మోతలో పడి, మార్కుల మోతలో పడిపోయి నవంబర్ నెలకి సిలబస్ అవగొట్టేస్తున్నారు. ఆ తర్వాత నుంచి ఏంటి? ఇంటర్మీడియట్ సిలబస్ పక్కన పెట్టేసి జేఈఈ అని, నీట్ అని చెప్పి అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ చదువు అంటే లెక్క లేకుండా పోయిందనమాట. సో ఒక్క 9 నవంబర్ నెలకే సిలబస్ పూర్తి చేసి ఆ తర్వాత కూర్చుని బట్టి కొట్టిస్తే అది ఒత్తిడి కాదా? సో దీనికి సంబంధించి ముందు ఉంటున్న ఇంటర్మీడియట్ అధికారులు, జిల్లా స్థాయిలో ఉంటున్న వాళ్ళు ఈ పరిస్థితి లేకుండా కళాశాలలపై పర్యవేక్షణ చేసి సిలబస్ సమయ ప్రకారం అవుతుందా లేదా, పిల్లలపై ఒత్తిడి పెడుతున్నారా లేదా, వీటిని గమనించడం మానేసి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఏం లాభం? అలాగే ఇప్పుడు ప్రథమ సంవత్సరంలో పరీక్షలు లేకుండా చేస్తాము అంటున్నారు, కళాశాలలకే ఆ పరీక్షలు నిర్వహించే బాధ్యత ఇస్తాము అంటున్నారు. అంటే సెల్ఫ్ సెంటర్స్ పెట్టేసి ప్రశ్నాపత్రం ఏమో ఇంటర్మీడియట్ బోర్డు ఇస్తే, ఏ కాలేజీకి ఆ కాలేజీ పరీక్షలు నిర్వహిస్తే అది ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిందే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? ప్రస్తుతం ప్రతి ఫస్ట్ ఇయర్కి సంబంధించినంత వరకు 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఏమిటది? హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది ఒకటి, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది 2. ఈ 2 కూడా ఏ కళాశాల వారు కూడా పాఠాలు చెప్పి బోధించడం లేదు. వాటిని ఏం చేస్తున్నారు? పబ్లిక్ పరీక్షలకు ముందు రికార్డులు రాయించి పరీక్ష కళాశాలల వాళ్ళే నిర్వహించుకోండి అని చెప్పి ప్రశ్నాపత్రం మాత్రం ఇంటర్ బోర్డు వాళ్ళు ఇస్తున్నారు. సో దీనికి కళాశాల వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లల చేత పుస్తకాలు ఇచ్చి చూసి రాయించేసి వాళ్ళే వాటిని వాల్యుయేషన్ చేసేసి మార్కులు వేసి పంపిస్తున్నారు. సో ఈ విషయం బహిరంగంగానే జరుగుతోంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దీనిపైన ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు లేవు. రేపు పొద్దున కనుక ప్రథమ సంవత్సరానికి సంబంధించినంత వరకు కూడా ఇదే పరిస్థితి తీసుకొస్తే అలాగే పుస్తకాలు పెట్టి రాయించి ఇచ్చేస్తారు. ఎందుకు? పిల్లలకు కావాల్సిన సర్టిఫికెట్, తల్లిదండ్రులకు కావాల్సిన మార్కులు, పైగా ప్రథమ సంవత్సరం మార్కులు పరిగణలోకి తీసుకోమని చెప్తున్నారు, ద్వితీయ సంవత్సరానికి పెడుతున్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 2 సంవత్సరాల సిలబస్ ఇస్తారా, ఒకే సంవత్సరం సిలబస్ ఇస్తారా అన్నది స్పష్టత అనేది కూడా లేదు. అందుకని కాబట్టి సంస్కరణలు అన్నది ఇవి కాదు తీసుకురావాల్సింది. విద్యార్థుల్లో శారీరక మానసిక వికాసానికి వచ్చేలాగా, రైటింగ్ స్పీకింగ్ స్కిల్స్ వచ్చేలాగా అక్కడ కళాశాలల్లో పరిస్థితి ఎలా ఉందో అధికారుల పర్యవేక్షణతో సక్రమంగా అమలయ్యేలా చూస్తే సరిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులారా అప్రమత్తం కండి. ఎందుకంటే ఈ నెల 26వ తేదీలోగా
సూచనలు సలహాలు ఇస్తే దాని ప్రకారం ఇంటర్ బోర్డు అధికారులు ఒక నిర్ణయం తీసుకుని దీన్ని వచ్చే సంవత్సరం నుంచి అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని అంటున్నారు. బంతి మీ కోర్టులో ఉంది. మీరు జాగ్రత్తగా ఈ పరిస్థితులన్నీ గమనించండి. మీ విద్యార్థులకు అంటే మీ పిల్లలకు కావాల్సింది విజ్ఞానంతో కూడిన నిజమైన విద్య కావాలా, లేదా మార్కులతో కూడిన ర్యాంకులతో కూడినటువంటి విద్య కావాలా? సో మీరు అప్రమత్తంగా ఉండి చేయకపోతే నష్టపోయేది మీరే. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల విలువకే, ప్రజల అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. సో మళ్ళీ మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు కూడా సెలవు.